హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ బటర్ఫ్లై స్లింగ్ షాట్ ఏ విధంగా షూట్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా షూట్ చేయడాన్ని షార్ట్ పుల్ షూట్ చేయడం అంటారు. స్లింగ్ షాట్లో ఈ విధంగా మిడ్ పుల్ స్లింగ్ షాట్ షూట్ చేసే విధానం. ఈ రెండు కాకుండా ఈ విధంగా షూట్ చేయడాన్ని ఫుల్ బటర్ఫ్లై స్లింగ్ షాట్ షూట్ చేయడం అంటారు. ఈ విధంగా చాలా తక్కువ మంది షూట్ చేస్తారు. ఎందుకనంటే ఈ విధంగా షూట్ చేయడంలో ఇక్కడ తాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా మనం షూట్ చేయాలంటే స్లింగ్ షాట్లో చాలా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటేనే షూట్ చేయాలి, లేకపోతే ట్రై చేయకండి. ఈ విధంగా షూట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా షూట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న పౌచ్ స్టీల్ బాల్ కానీ ఈ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి షూట్ చేసినప్పుడు స్టీల్ బాల్ అనేది ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి మనకు ఫేస్ ముందు నుంచి పోవాలి. కాబట్టి మనకు స్లింగ్ షాట్లో అనుభవం కనుక లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ తాకే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ముందుగా బటర్ఫ్లై స్లింగ్ షాట్ ఏ విధంగా షూట్ చేయాలో చూపిస్తున్నాను. మనం మామూలుగా షూట్ చేసేటప్పుడు షార్ట్ పుల్లో పౌచ్ పట్టుకునే విధానం ఈ విధంగా పట్టుకుంటాము. అదే బటర్ఫ్లై మోడల్లో ఇదే విధంగా లాగితే అక్కడి వరకు లాగలేము. కాబట్టి ఒకసారి గమనించండి. పట్టుకునే విధానం చూపిస్తున్నాను. ఈ విధంగా పట్టుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా పట్టుకోండి. షార్ట్ పుల్ స్లింగ్ షాట్ షూట్ చేసేటప్పుడు ఈ విధంగా పట్టుకోండి. అదే బటర్ఫ్లై మోడల్ అయితే ఈ విధంగా పట్టుకోండి. ఈ విధంగా షూట్ చేసినట్లయితే బటర్ఫ్లై మోడల్లో షూట్ చేయగలం. ఈ విధంగా చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ చిన్న బాటిల్ని షూట్ చేసి చూపిస్తాను. ఒక 20 మీటర్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు అక్కడున్న బాటిల్ ఒక 20 మీటర్స్ వరకు ఉంది. దాన్ని అయితే షూట్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. బటర్ఫ్లై స్లింగ్ షాట్ షూట్ చేసేటప్పుడు 90 డిగ్రీ యాంగిల్లోనే ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఎయిమింగ్ చేసి షూట్ చేసే విధానం మాత్రం మారదు. ఇదే విధంగా ఎయిమింగ్ అయితే చేయాలి. కాకపోతే మనం షూట్ చేసే విధానం మారుతుంది. షార్ట్ పుల్ మనం చెంప భాగంలో షూట్ చేస్తాము. బటర్ఫ్లై మోడల్ ఫుల్ హ్యాండ్స్ ఫ్లెక్సిబుల్ చేసి షూట్ చేయాల్సి వస్తుంది. అంతే తేడా. ఎయిమింగ్ చేసే విధానం అయితే ఇదివరకు చూపించాను. ఒకసారి గమనించండి. ఎయిమింగ్ ఇదే విధంగా చేయండి. అక్కడ బాటిల్ పెట్టాను కదా, అది కూడా సెంటర్ పాయింట్లో ఎయిమింగ్ చేసి షూట్ చేయండి. అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని షూట్ చేసి చూపిస్తాను.
ఓకే, ఇప్పుడు బటర్ఫ్లై స్లింగ్ షాట్ మోడల్లో ఈ చిన్న బాటిల్ మూత కూడా షూట్ చేసి చూపిస్తాను. కొంచెం కింద ఓకే ఫ్రెండ్స్, వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.